13,000 రూపాయల శాలరీ కోసం 13,000కు పనిచేసేటువంటి వ్యక్తి ఈరోజు వెస్టీజ్లో ఇలాంటి సక్సెస్ తీసుకున్నాడు అంటే ఒకసారి ఆలోచన చేయండి, పాసిబులేనా? బయట ఎన్ని పనులు చేస్తుంటామో మనకే తెలియదు, కానీ వెస్టీజ్లోకి వచ్చిన తర్వాత ఇంత సక్సెస్ తీసుకోవడానికి కారణం ఏంటి అనేటువంటి విషయం కొంచెం డిస్కషన్ చేద్దాం. దానికంటే ముందు నేను ఒక 2-3 మినిట్స్ నా వెస్టీజ్ బిఫోర్ వెస్టీజ్ ఎట్లా ఉంటుండే దాని గురించి డిస్కషన్ చేద్దాం. సో నేను ఒక చిన్న ప్రైవేట్ ఎంప్లాయీగా పనిచేస్తుండే, దానికంటే ముందు నేను ఒక స్కూల్ లోపల 1,500 రూపాయలకు పనిచేసిన, 1,500 రూపాయల శాలరీ కోసం. అక్కడ స్టార్ట్ అయింది డబ్బులు సంపాదించడం చిన్నగా. హలో సార్, మనం విందాం వచ్చింది. సో 1,500 రూపాయల నుంచి 2 సంవత్సరాలు పనిచేసిన, దీంట్లో ఉంటే జీవితం బాగుండదు, ఇంకా ఏదైనా పని చేయాలి, ఇంకా ఏదైనా ఒక అవకాశం తీసుకోవాలి అని చెప్పేసి ఇంకా జాబ్ సెర్చ్ చేస్తుంటే ఒక కంపెనీ లోపల ఒక జాబ్ వచ్చింది. దానికి ఫస్ట్ శాలరీ 4,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి అన్నారు. 1,500 కంటే 4,000 ఎక్కువనా కాదా? పోతామా లేదా? పోతాం. సేమ్ నేను కూడా అక్కడే పోయిన తర్వాత అస్సలు స్టోరీ అక్కడ స్టార్ట్ అయింది. ఏంటి అంటే 4,000 రూపాయలు వాళ్ళు ఇస్తున్నారు, కానీ నేను పోయింది జాబ్ కాదు నరకం అని చెప్పేసి తెలిసిపోయింది నాకు. ఎందుకంటే నాకు మార్నింగ్ 9 o'clock జాబ్ టైం, కానీ ఈవినింగ్ ఏ టైంకి వస్తుంటే నాకే తెలియదు అన్నట్టు. అట్లా వర్క్ చేయడం స్టార్ట్ అయిపోయింది. కొన్ని రోజుల తర్వాత మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయినాక 4,000 కూడా సరిపోవట్లేదు, ఇంకా ప్రాబ్లమ్స్ పెరుగుతున్నాయి. ఎందుకు అంటే ఆల్రెడీ కొంచెం మైనస్లో ఉంది, అప్పటికి మైనస్లలో పోతుంది జీవితం. ఇంకా మైనస్లోకి వెళ్ళి ఇంకా బాగా బయటకు రావాలి, బాధలు ఉండొద్దు అనే ఆలోచనతో మేము ఒక పిండి గిన్నె స్టార్ట్ చేసినాం. పిండి గిన్నెలో కూడా ఇంకా ఎక్కువ ఇన్కమ్ సంపాదించాలి అని చెప్పేసి మా మిస్సెస్ ఏం చేస్తుండే అంటే బట్టలు కొడుతుండే, దాంతోపాటు గ్రూపులలో రాస్తూ ఉంటుండే. మొత్తం మీద 4 పనులు చేస్తుంటే, ఇద్దరం కలిసి 4 పనులు చేస్తుంటుంది. కానీ జీవితంలో సాటిస్ఫాక్షన్ అనేటువంటిది ఉండకపోతుంది. డబ్బులు సంపాదిస్తున్నాం కదా, దీన్ని ఇట్లా మనం చేస్తున్నాం అనేటువంటి సాటిస్ఫాక్షన్ ఉండకపోతుండే. ఎంతసేపు మైనస్లోనే ఉంటుండే. చలో ఇట్లయితే జీవితం లేదు. నెక్స్ట్ ఇంకొకటి, టైం ఫ్రీడమ్ అస్సలు ఉండేది కాదు. ఎందుకు అంటే మార్నింగ్ పోవడం నా చేతిలో ఉంటుండే, ఈవినింగ్ రావడం నా చేతిలో ఉండేది కాదు. లాస్ట్కి వస్తే మా బాబు బర్త్డే ఉంది అన్నా కానీ సెలవు ఇచ్చేటోళ్ళు కాదన్నట్టు. రాత్రి 9 గంటలకు బర్త్డే చేసుకుంటామన్నా కానీ 9 గంటల దాకా కూడా నీకు ఏమంటారు, రాత్రి 12 గంటల దాకా నువ్వు జాబ్ చేసుకోవాలని చెప్పిన రోజులు కూడా ఉన్నాయి. అట్లాంటి సిచ్యువేషన్లో ఉన్నాం. ఇట్లయితే జీవితంలో వర్కౌట్ కాదు, ఇంకా ఏదైనా అవకాశం వెతుకుదాం అని చెప్పేసి డిస్కషన్ చేస్తున్నాం. ట్రెడిషనల్ మార్కెట్లోకి వెళ్తే ఎట్లా ఉంటుంది? ట్రెడిషనల్ మార్కెట్ నాకేం పెద్ద టచ్ లేదు, కాకపోతే నేను చాలా మందిని అడుగుతున్నాను ట్రెడిషనల్ మార్కెట్ చేస్తే బాగుంటుందా అని. కొంతమంది బాగుంటుంది అంటున్నారు, కొంతమంది బాగుండదు అంటున్నారు. ఏది చెప్పినా కానీ ఒకటి చెప్తున్నారు, ఏంటిది అంటే ఎట్టి పరిస్థితుల్లో నువ్వు దాంట్లో డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ట్రెడిషనల్ మార్కెట్ అంటే డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేయాలా లేదా? ఎస్ సార్, నువ్వు సేమ్ అదే పని చెప్పారు, కానీ నా దగ్గర ఆల్రెడీ మైనస్లో ఉన్నా. నేను ఇక్కడ మళ్ళీ డబ్బులు అప్పు తీసుకొచ్చి ఎక్కడ పెడతా నేను అని చెప్పేసి ఆలోచన చేస్తున్నాను. సో అదే టైంలో ఇదే విషయాన్ని నేను ఒక వ్యక్తితో డిస్కషన్ చేసినాను. నేను ఒక ట్రెడిషనల్ బిజినెస్ ప్లాన్ చేస్తున్నా, దీంట్లో అయితే బాగుంటుందా, వర్కౌట్ అవుతుందా అని చెప్పేసి ఆలోచన చేస్తున్న టైంలో ఆయన ఒక 2 నెలల తర్వాత 3 నెలల తర్వాత మళ్ళీ కాల్ చేసి నువ్వు ఎట్లాగో జాబ్ కోకుండా వేరే బిజినెస్ అవకాశం కోసం సెర్చ్ చేస్తున్నావు కదా, ఒకసారి ఒక దగ్గర మీటింగ్ ఉంది రా అన్నాడు. ఏ మీటింగ్ అని చెప్పేసి అన్నాడు. నువ్వు ఒకసారి వచ్చి చూస్తే తెలుస్తుంది నీకు మీటింగ్ ఏంటిది అని. అంటే సరే అయితే నాకు చాలా పని ఉంది, బిజీగా ఉన్నా, నేను ఈ సండే అయితే వీలు కాదు అని చెప్పిన. లేదు ఖచ్చితంగా నువ్వు ఎట్లా చేసి సండే రా అని చెప్పాడు. టికెట్ తీసుకున్నా నీకోసం, నువ్వు నేను ఇద్దరం కలిసి పోవాలి. టికెట్ తీసుకున్నా, మళ్ళీ టికెట్ వేస్ట్ అవుతుంది అంటే సరే అయితే టికెట్ వేస్ట్ అవుతుంది అంటుండే కదా అని చెప్పేసి ఆ మీటింగ్ వెళ్ళిన. నేను ఫస్ట్ టైం సికింద్రాబాద్ హెడ్ ఆఫీస్ లోపల మీటింగ్ అవుతుంది. మీటింగ్లో పోయినా అక్కడ టికెట్ ఏం లేదు. సార్ అబద్ధం చెప్పి తీసుకెళ్ళింది. సార్ అయితే అబద్ధం చెప్పి తీసుకెళ్ళింది, కానీ ఆ రోజు ఏ అబద్ధం చెప్పినో నాకు తెలియదు, కానీ ఆ అబద్ధం ఈ రోజు జీవితాన్ని ఇక్కడ వరకు తీసుకొచ్చింది. ఆ లీడర్ ఎవరో కాదు, మన గ్రేట్ లీడర్ తంగేలపల్లి శ్రీనివాస్ సార్ అండ్ స్వప్న మేడం. దానికోసం సో
వెస్టీజ్లో పోయినా వెస్టీజ్ ప్లాన్ అయితే వింటున్నా, హిందీలో చెప్తున్నారు, ప్లాన్ మంచిగా అనిపించింది. నాకైతే హిందీ ఏం అర్థం కాలేదు, కాకపోతే బిజినెస్ చేస్తే డబ్బులు వస్తాయట అని ఒక ఆలోచన అయితే వచ్చింది. సేమ్ ఇదే విషయం తీసుకపోయి ఇంట్లో డిస్కషన్ చేస్తామా లేదా, చేయాలా లేదా? హోమ్ మినిస్టర్తో డిస్కషన్ చేయండి, ఏ పని చేయలేము మనం. ఎస్ఆర్లో సేమ్ నా పరిస్థితి కూడా అదే. హోమ్ మినిస్టర్ దగ్గర పోయి మాట్లాడితే ఏమన్నారంటే 4 పనులు ఉన్నాయి, 4 చేతులు ఉన్నాయి, మళ్ళీ ఒక కొత్త పని పట్టుకొస్తే ఎట్లా చేస్తామని అడిగింది. నేను ఏం సమాధానం చెప్పాలంటే లేదు ఇది బాగుంది అని చెప్తే వినట్లేదు. వద్దు మనకు వద్దు, ఉన్న టైంలో మనము ఇంత చేస్తున్నాం, ఇదే సరిపోతుంది, టైం ఇంకేం చేస్తావు, నువ్వు పొద్దున పోతావు, రాత్రి ఎప్పుడో వస్తావు, ఒక్కోసారి తెల్లారుతుంది నువ్వు వచ్చేసరికి, ఇంకేం చేస్తావు అని చెప్పేసి అంటున్నాడు. చలో ఇట్లయితే కాదు అని చెప్పేసి శ్రీనివాస్ సార్ మాకు రిలేషన్ అవుతాడు, మా మేడం మా మిస్సెస్ వాళ్ళ సిస్టర్ అవుతుంది అన్నట్టు. సార్ మీ చెల్లె ఇట్లా అంటుంది అని చెప్పిన చెప్తే సార్ ఏం చేసిండే నాకు ఫోన్ చేయడం మానేసిండు. ఇక వాళ్ళ చెల్లెకి ఫోన్ చేయడం స్టార్ట్ చేసిండు, వాళ్ళ ఆధార్ కార్డు తీసుకున్నాడు, జాయిన్ చేసిండు, ఒకరోజు ఇంటికి వచ్చిండు, ఇంటికాడ ప్లాన్ చెప్పిండు. అప్పటిదాకా మా మేడం ఏమన్నదంటే బిజినెస్ ఏమొద్దు, మనకు ఏమొద్దు, మన బిజినెస్ వద్దు, ఏమొద్దు అని చెప్పింది. ప్లాన్ ఎప్పుడైతే లేదో చేస్తే గీస్తే ఇదే పని చేద్దాం, లేకపోతే వేరే ఏ పని చేయొద్దు అని చెప్పి స్టార్ట్ చేసింది. నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే ఈ రోజు కూడా భార్యాభర్తలు ఇద్దరు వచ్చి డిసిషన్ తీసుకుంటే బిజినెస్ సక్సెస్ అవుతారు. వీరికి భర్త వస్తాడు, భార్య రాదు, భార్య ఏదో అనుకుంటుంది, భర్త ఏదో చెప్తుంటాడు, రాదు, భార్య వస్తుంది, భర్త రాడు, ఇంటికి పోయి భర్త ఒప్పియాలంటే కాదు, నీ మాట వినరాలు. ఎస్ఆర్ అవుతుంది అదే పని, సేమ్ అదే పని అయితే. కాబట్టి ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు మీటింగ్లోకి వచ్చి కూర్చుంటే ఇద్దరు డిసిషన్ తీసుకుంటారు, చేస్తే ఈ బిజినెస్ చేద్దాం, తొందరగా సక్సెస్ వస్తారు. కాబట్టి సేమ్ మా పరిస్థితి అట్లానే అయిపోయింది. మీటింగ్ వినేంత వరకు మా మేడం వద్దంటే వద్దన్నది, మీటింగ్ విన్న తర్వాత చేస్తే ఇదే బిజినెస్ స్టార్ట్ చేద్దామని స్టార్ట్ చేసింది. నేనేం చేసిన అంటే పార్ట్ టైం మీరు బిజినెస్ చేయండి, నేను పార్ట్ టైం సపోర్ట్ చేస్తాను. కొన్ని రోజులు పార్ట్ టైం స్టార్ట్ చేసినాం. పార్ట్ టైం స్టార్ట్ చేసి మా మేడం చేస్తుంది. మా మేడంకి ఏంటి అంటే ఒకటే కాన్ఫిడెంట్, మా మేడం కింద గ్రూపులు రాస్తారు కదా, విఓఏ అంటారు చూడండి, ఊర్లలో ఉంటారు మహిళా సంఘాల గ్రూపులు ఉంటాయి కదా, దాంట్లో పనిచేస్తున్నారు. డాక్రా గ్రూపులు మస్తు మంది ఉంటారు, 200 మంది ఉన్నారు. సలీం సార్ చెప్పిండు 6 మందే కావాలని చెప్పేసి, ఇక్కడ 200 మంది ఉన్నారు కదా, నేను చిక్కులో తీసుకుంటా అని చెప్పేసి ఏం చేసిందంటే ఒక 20-30 మందిని కూర్చుని ప్లాన్ చేయించింది. 20-30 మందికి ప్లాన్ చెప్తే 20-30 మంది నో అనే చెప్పారు, ఒక్కరు కూడా వేసి చెప్పారు. పెద్ద విషయమే కాదనిపిస్తుంది కదా, కానీ ఆ రోజు మా మేడం చాలా డిసప్పాయింట్, అరే ఏమైంది మా దోస్తులు కూడా నో అని చెప్పారు అని చెప్పేసి. కానీ సలీం సార్ ఏమన్నా అంటే ఇక్కడ కాకుండా నీకు తెలిసిన వ్యక్తులకు చెప్పుకుంటూ పోండి అయిపోతుంది అని చెప్పిండు. సేమ్ అదే పని చెప్పుకుంటూ పోయినాం. చెప్పుకుంటూ పోతుంటే బయట పోయి ప్లాన్లు వేస్తుంటే ఫస్ట్ మంత్ చెక్ వెస్టీజ్లోకి వెళ్ళి 2400 రూపాయలు పార్ట్ టైం ఇన్కమ్. సెకండ్ మంత్ సేమ్ అట్లనే పని చేస్తున్నాను నేను, జస్ట్ అప్పుడప్పుడు సెలవు దొరికినప్పుడు మాత్రమే నేను హెల్ప్ చేస్తున్నా మా మేడంకి. సెకండ్ మంత్ 4600 అయింది. 3వ నెల చెక్ వచ్చేసి 14000 రూపాయలు వచ్చేసింది. 14000 చిన్న సపోర్ట్లు వస్తున్నాయి, చిన్న ఇన్కమ్ అనుకుంటున్నాను. నా జీవితం అది 4000 నుంచి 10 సంవత్సరాలు పనిచేస్తే 13000 రూపాయల శాలరీ పెరిగింది. 4000 నుంచి 13000 పెరగడానికి 10 సంవత్సరాలు పట్టింది నేను జాబ్ చేసే ప్లేస్లో. వెస్టీజ్లో 3 నెలలలో నా శాలరీ రీప్లేస్మెంట్ అయిపోయింది. సో నాకు అప్పుడు అర్థమైంది, నా దగ్గర నేను అప్పుడు అనుకుంటున్నా నేను చేలో బిజినెస్ స్టార్ట్ చేద్దామని. కానీ మన పక్కకు ఉంటారు చూడండి, కొంతమంది కుక్కలు వేసుకొని రెడీ కూర్చుంటారు, మనం ఎక్కడ ఎదుగుతామో కిందికి గుంజుదామని చెప్పేసి. ఎస్ఆర్ నో? మన పక్కకు ఉంటారా ఉండరా? సేమ్ నా పక్కకు కూడా అట్లాగే ఉండే. నేను జాబ్ రిజైన్ చేస్తున్నా అని చెప్పేసి మా బాస్కి చెప్పాలి కదా, జాబ్ రిజైన్ చేస్తున్నా సార్, నేను వెస్టీజ్ బిజినెస్ అవకాశం చాలా బాగుంది, ఇవాళ నేను దీంట్లో 14000 రూపాయలు ఇన్కమ్ తీసుకుంటున్నా, నేను దీనికి రిజైన్ చేసి ఫుల్ టైం అదే చేద్దాం అనుకుంటున్నా, దీంట్లో ఆల్రెడీ కాళ్ళు వస్తున్నాయట, లక్షలు వస్తున్నాయట, ఆల్రెడీ ఎస్పీ బాని సార్ని చూపించి నాకు 50-60 లక్షలు వస్తాయట అని చెప్తే ఆయన ఏమనంటే అవన్నీ వేస్ట్ మాటలు, అవి ఎవరికో వస్తాయి, నీ అటువంటి వాళ్ళకి రావు అని చెప్పింది ఆయన.
నియోజకవర్గంలోకి రావు అని చెప్పాడు. నాకు ఆలోచన వచ్చింది, నాకు నిజమేనేమో. నేను ఎందుకంటే నాకు తెలియదు, నాకు ఈ బిజినెస్ తెలియదు. 14,000 అయితే వచ్చినాయి, కానీ రేపు పొద్దున మళ్ళీ రాకపోతే మళ్ళీ అప్లైన్ ఫోన్ చేసిన, సార్ ఇట్లా ఉంది పరిస్థితి అంటే, లేదు లేదు దీనిలో చాలామంది సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. నేను ఢిల్లీ పోయి చూసి వచ్చిన, నేను ఢిల్లీలో మీటింగ్ అటెండ్ అయ్యి వచ్చిన, చాలామంది సక్సెస్ అయినటువంటి వ్యక్తులు ఉన్నారు. ఏం కాదు చేద్దాం, దీంట్లో 100% నువ్వు సక్సెస్ అవుతావని చెప్పి అప్లై చెప్తున్నాను. నాకు ఏం చేయాలో అర్థం అవుతలేదు. 2 దారులు ఉన్నాయి ముంగట, ఒకటి వెస్టీజ్, రెండోది బిజినెస్. బిజినెస్ చేయాలా వెస్టీజ్ చేయాలా? సరే జాబ్ చేయాలా వెస్టీజ్ చేయాలా? 2 దారులు కనిపిస్తున్నాయి. జాబ్ పోతే జీతం వస్తుంది, కానీ ఇన్ని రోజుల నుంచి జీతం వస్తుంది కానీ సాటిస్ఫాక్షన్ లేదు, టైం దొరికేది కాదు. నేను ఒక సిచ్యువేషన్ చెప్తాను, మా రిలేషన్ చనిపోతే కూడా నాకు సెలవు ఇవ్వలేదు జాబ్లో. ఇట్లాంటి జాబ్లు ఉంటాయంటే ఉంటాయి, ఇట్లాంటి జాబ్లు ఉంటాయని మీరు ఆలోచన చేస్తుండొచ్చు, ఉంటాయి అట్లాంటి జాబ్లు. రిలేషన్ చనిపోతే నువ్వు పోతే ఎక్కడ పోతావు, మళ్ళీ నీకు పోతే పని అయిపోతుంది అని ఎంత 2 గంటలు పర్మిషన్ ఇచ్చి ఒక వ్యక్తిని బైక్ మీద ఎక్కించుకొని పోయిండు అన్నట్టు, అట్లాంటి సిచ్యువేషన్. సో ఆ సిచ్యువేషన్లో ఉండి చలో ఇట్లయితే కాదు అని చెప్పేసి నేను ఏం చేసిన అంటే ఆలోచన చేసిన, సరే అప్లైన్ చెప్తున్నాడు కదా అని చెప్పేసి అప్లైన్ మీద ఇన్నోసెన్సీ అప్లైన్ మీద భారం వేసి చలో జాబ్ రిజైన్ పెట్టినా, బిజినెస్ స్టార్ట్ చేస్తున్నా సార్ అని చెప్పిన. బిజినెస్ స్టార్ట్ చేస్తున్నా, బిజినెస్ అవుతుంది, మంచిగానే అవుతుంది, చాలా మందికి చెప్తున్నా, జనాలు రావట్లేదు కానీ ప్రోడక్ట్ పోతుంది, ప్రోడక్ట్ దగ్గర సూపర్ అంటున్నారు. నాకు తెలిసింది ఒకటే, నేనేం చేయాలంటే జనాలను కలవాలి, ప్రోడక్ట్ ఇవ్వాలి. కానీ నేను ఒక పెద్ద మిస్టేక్ చేస్తున్నా. ఏం మిస్టేక్ నాకు తెలియదు, అప్పటికి ఏం మిస్టేక్ చేస్తున్నా నాకే తెలియదు. జనాలను అయితే కలుస్తున్నా, జనాలకు చెప్తున్నా వెస్టీజ్ గురించి, ప్రోడక్ట్ ఇస్తున్నా, కానీ వాళ్ళు జనాలు మళ్ళీ రిటర్న్ రావట్లేదు నా దగ్గరికి. సేమ్ ఇదే క్వశ్చన్ సార్ని అడిగి నేను, సార్ ఇట్లా అవుతుంది పరిస్థితి, ఏం చేయాలి అని. ఏం చేయాలంటే సార్ ఒక విషయం చెప్పిండు సలీం సార్. ఏంటి అంటే, సార్ మనకు నెక్స్ట్ మంత్ మనకు ఢిల్లీలో ఒక పెద్ద మీటింగ్ ఉంది, ఢిల్లీ పోతే మీకు అక్కడ సొల్యూషన్ దొరుకుతుంది అని చెప్పిండు. సార్ నాకు డబ్బులు కావాలి అని చెప్పిన. నేను డబ్బుల కోసం వచ్చిన సార్, నేను ఢిల్లీకి వస్తే నాకు హిందీ కూడా అర్థం కాదు, మీరు హిందీకి ఢిల్లీకి రమ్మంటున్నారు కానీ నాకు హిందీ రాదని చెప్పి నేను అన్నా. నాకు పైసలు లేవు, జాబ్ మానేసి ఫుల్ టైం చేస్తున్నా, నాకు పైసలు కావాలి అని చెప్తే సార్ ఏమంటున్నాడంటే నీకు సొల్యూషన్ ఎక్కడ దొరుకుతుందని సార్ చెప్తున్నాడు. దాదాపు 1/2 అవర్ సార్కు నాకు డిస్కషన్ అయింది. 1/2 అవర్ తర్వాత చూసి మా మేడం పక్కకుండా ఇంకా ఉందన్న, ఈయన ఏమన్నది ఇదంతా కాదు పోదు అని చెప్పేసి, అన్న నేను పంపిస్తాను నీకు ఎందుకు బాగా పో అని చెప్పింది సలీం సార్కి పంపిస్తా అని చెప్పినావు కరెక్టే, కానీ నేను ఎట్లా పంపిస్తావు, పైసలు ఏమున్నాయని నేను అడుగుతున్నా మా భార్యని. అడిగితే నువ్వేం టెన్షన్ ఇవ్వడానికి అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్కు ఫోన్ చేసి 20,000 రూపాయలు అప్పు తీసుకొని 3 రూపాయలు ఇంట్రెస్ట్ కోసం తీసుకొని ఎస్టీకి ఈ మీటింగ్ పంపించడానికి నాకు ఇచ్చింది అన్నట్టు. సార్కు పైసలు ఇచ్చినాం, మీటింగ్ పోయినాం, కూర్చున్న తర్వాత ఈరోజు హిందీ మాట్లాడుతూ ఏమంటారు, హిందీ తెలుగు రానటువంటి వ్యక్తులు నేను మాట్లాడితే ఎట్లా అయితే ఆలోచన చేస్తున్నారో నేను కూడా అట్లనే ఆలోచన చేస్తుంది. ఏం మాట్లాడుతున్నారో ఏమో, స్టేజ్ మీకు ఎక్కుతున్నారో మాట్లాడుతున్నారో దిగుతున్నారు. ఫస్ట్ డే అట్లనే అయిపోయింది, సెకండ్ డే మార్నింగ్ అయిపోయింది, సెకండ్ డే ఆఫ్టర్నూన్ ఒక ప్రోగ్రామ్ అవుతుంది అన్నట్టు. ఆ ప్రోగ్రామ్ లోపల సార్ ఒక వ్యక్తిని క్వశ్చన్ అడుగుతున్నాడు, సభ్య బాధ్యత సార్ క్వశ్చన్ అడిగింది. ఏమని అంటే, వెస్టీజ్ కంటే ముందు నువ్వు ఏం చేస్తుంటివి అని అడిగింది. నాకు హిందీ రాదు, పక్కకున్న అడుగుతున్నా ఏం చెప్తున్నాడు చెప్పోజరాలి అంటే ఆయన ఏం చెప్పింది అంటే ఒక విషయం చెప్తున్నాడు. ఏమంటే వెస్టీజ్ కంటే ముందు నేను ఒక కంపెనీలో 12,000 జాబ్ చేస్తుంటే నేను అని 12,000 జాబ్ చేస్తుంటే అన్నప్పుడు నాకు అర్థమే, అంటే నాకు కూడా కొంచెం 12,000 13,000 దగ్గర మనోళ్ళు ఉన్నారా బాబు అనే ఆలోచన వచ్చింది, నమ్మకం వచ్చింది నాకు. చలో ఈయన లైఫ్ స్టైల్ ఎట్లా ఉంది అని ఇంటుంటే ఆయన ఏం చెప్తుండే, 4 సంవత్సరాల తర్వాత ఆయన లైఫ్ లోపల ఈరోజు ఎంత సంపాదిస్తున్నావు అని చెప్పేసి అడిగితే నెలకు 4 లక్షలు సంపాదిస్తున్నా నేను అని చెప్పి. ఒక వ్యక్తికి 4 సంవత్సరాల తర్వాత 4 లక్షలు వస్తున్నాయి అంటే నమ్మకం వస్తుందా రాదా? నా అట్లాంటి వ్యక్తి నుంచి అవుతుందన్న నమ్మకం వస్తుందా రాదా? హలో, మీరు ఇక్కడ ఉండాలి కదా. నాకు కూడా సేమ్ అదే అనిపించింది. ఒక 12,000 సంపాదించే వ్యక్తి ఈరోజు 4 లక్షలు సంపాదిస్తున్న వెస్టీజ్ల నుంచి నేను ఈ బిజినెస్ చేస్తే నేను ఎందుకు సంపాదించలేదని ఒక డిసిషన్ తీసుకొని వచ్చిన. ఆ ప్రోగ్రామ్ ఏంటి అంటే
ఫస్ట్ టైం నేను గోక్రౌన్ మీటింగ్ అటెండ్ అయినా. ఫుల్ కాన్ఫిడెంట్ వచ్చింది. ఎస్, ఏమన్నా కానీ చేస్తే గీస్తే వెస్టీజ్ చేస్తా. ఒక 5 సంవత్సరాలు 2025 వరకు వెస్టీజ్లో నిలబడతా. సక్సెసా సావా అనేటువంటి ఫిక్స్ అయిపోయినానండి. అయితే వెస్టీజ్లో సక్సెస్ కావాలి, లేకపోతే సావన కావాలి, అట్లా స్ట్రాంగ్గా ఫిక్స్ అయిపోయి పనిచేయడం స్టార్ట్ చేస్తాం. కానీ మనం ఇంటికి రాగానే మనం ఎంత స్ట్రాంగ్ ఉన్నా కానీ ఇంటికి రాగానే పక్కకున్న వాళ్ళు ఉంటారు కదా గాలి తీయడానికి. చాలా మంది గాలి తీయడానికి ట్రై చేశారు అన్నది. ఎంతమంది అరే నువ్వు పోయి గంట ఏం ఒక డ్రీమ్ చార్ట్ రాసి రాగానే డ్రీమ్ చార్ట్ రాసి పెడితే నువ్వా నీ ముఖానిక కారా ఉండటానికి ఇల్లు గతి లేదు కానీ కారు కొంటా అని చెప్పేసి రాసి పెడుతుంది. 50 లక్షలు ఇల్లు కడతావా నువ్వు? ఇట్లా చాలామంది ఎగతాళి చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ నేను ఒక్కటే ఫిక్స్ అయినా, వాళ్ళ మాటలు ఎవ్వరి మాటలు పట్టించుకోలే నేను. ఎందుకు అంటే నాకు ఒకటి అర్థమైంది, ఈ బిజినెస్లో సక్సెస్ కావాలి అంటే 2 పనులు చేయాలి. ఒకటి అప్లై చెప్పింది వినాలి, బయట చెప్పింది మానేయాలి. అదే పని చేసిన. అదే పని చేయడం వల్ల ఎంతమంది ఎన్ని రకాలుగా మాట్లాడినా నేనైతే పట్టించుకోను. లాస్ట్కి వస్తే ఇంట్లో ఉండేటువంటి వ్యక్తులు నెగిటివ్ మాట్లాడితే కూడా నేను వాళ్ళ మాటలు పక్కన పెట్టి వాళ్ళ అసలు ఈ చౌతడి వింటుంటూ ఈ చౌతడి ఇచ్చిపెట్టుంది చౌటలో లాగా పని చేయడం స్టార్ట్ చేసిన. అట్లా పని చేస్తూ పోతుంటే 2 సంవత్సరాల తర్వాత 2 సంవత్సరాల వరకు చాలా స్ట్రగుల్స్ అనుభవించడం జరిగింది. ఎందుకంటే జాబ్ మానేసి ఫుల్ టైం చేస్తున్నా. అప్పటి వరకు చేసిన పని ఒకటి మైనస్ ఏం చేస్తున్నా అంటే నేను మీటింగ్లకు రమ్మనిలే జనాలకు ప్రొడక్ట్ ఇవ్వడమే కదా నేను అనుకున్నా. కానీ ఎప్పుడైతే గోక్రౌన్ మీటింగ్ అటెండ్ అయిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఇలా సక్సెస్ కావాలి అంటే నేను మీటింగ్లకు పోవాలి, నాతో పాటు జనాలను మీటింగ్లకు తీసుకురావాలి. ఈ మిస్టేక్ చేస్తున్నా అని చెప్పేసి ఆ మిస్టేక్ కవర్ చేసుకొని పనిచేయడం, మళ్ళీ కొత్తగా పనిచేయడం స్టార్ట్ చేసిన, మళ్ళీ 0 నుంచి పనిచేయడం స్టార్ట్ చేసిన. బిజినెస్ ముందుకు వెళ్తా ఉంది. ఎంత స్పీడ్గా గ్రోత్ వస్తుంది అంటే అప్పటి వరకు బిజినెస్ లోపల ఏమీ గ్రోత్ లేదు. అప్పటి నుంచి బిజినెస్ అనేటువంటి అసలు బిజినెస్ ఇప్పుడు స్టార్ట్ అయింది అనిపించింది నాకు. సో దీని తర్వాత మళ్ళీ ఫ్యామిలీ యూనియన్ మీటింగ్ వచ్చింది. ఫ్యామిలీ యూనియన్ మీటింగ్ కూడా చాలామంది జనాలను తీసుకుపోయినాం. చాలామంది జనాలను ఫస్ట్ టైం 5-6 మంది పోయినాం. సెకండ్ ఫ్యామిలీ యూనియన్ జస్ట్ 1 మంత్ బ్యాక్ లోపల 20 మందిని తీసుకుపోయిన ఫ్యామిలీ యూనియన్కి. ఇక్కడికి కాదు పోయింది ఢిల్లీకి. ఈరోజు మనం హైదరాబాద్ రమ్మంటేనే ఆలోచన చేస్తూ ఉంటాం. హైదరాబాద్కా 3 రోజుల ఫ్యామిలీ యూనియన్ మీటింగ్ పోకుండా బిజినెస్ కాదా? ఫ్యామిలీ యూనియన్ మీటింగ్ పోకపోతే బిజినెస్ కాదా? పైసలు ఎందుకు దండగా? 3 రోజులు సెలవు దొరుకుతుందా? ఇవన్నీ ఆలోచన చేస్తూ ఉంటాం మనం. కానీ ఆ రోజు మేము 1 వీక్ వారం రోజులు కథం, వారం రోజులు జెండా ఎత్తేసాడు ఢిల్లీకి. ఫ్యామిలీ యూనియన్ మీటింగ్లు ఇంటూ ఉంటే జీవితంలో ఒక ఆలోచన అనేటువంటి చేంజ్ కావడం స్టార్ట్ అయింది. ఇప్పటి వరకు బతికినటువంటి జీవితం ఒక లెక్క, వెస్టీలోకి వచ్చినాక జీవితం ఇంకొక లెక్క అని అర్థమైంది ఫ్యామిలీ యూనియన్. ఎందుకు ఈ విషయం చెప్తున్నా అంటే రోజుకు 12 గంటలు కూడా కష్టపడ్డాను జాబ్ లోపల. ఒక వ్యక్తి పిలిచి నువ్వు మస్తు కష్టపడ్డావు అని చెప్పేసి ఇట్లా మెచ్చుకున్న వ్యక్తి లేడు. కానీ ఇదే ఫ్యామిలీ యూనియన్ మీటింగ్లో నువ్వు సక్సెస్ అయినావు, నువ్వు కొన్ని 100,000 మందిని సక్సెస్ చేసినావు అని చెప్పేసి డియూసిడి రికగ్నేషన్ చూసి కళ్ళు చెమ్మగిలిపోయినాయి. ఇట్లాంటి రికగ్నేషన్ చేసుకొని చచ్చిపోవాలని అనిపించింది నాకు. క్లియర్గా చెప్తున్నా. ఆ రోజు ఫిక్స్ అయిపోయినా నేను కూడా ఏదో ఒక రోజు ఇట్లాంటి డియూసిడి రికగ్నేషన్ తీసుకుంటా, నేను కూడా ఇదే స్టేజ్ మీద ఎక్కి మాట్లాడతా అని చెప్పేసి ఫిక్స్ అయిపోయి నేను బిజినెస్ స్టార్ట్ చేసిన. ఇదే బొగ్గులకుంటకు ఎన్నో ఎండ కొట్టినటువంటి రోజులలో ప్రతి వారం సండే ఇదే బొగ్గులకుంట మీటింగ్ వచ్చి కూర్చుంటుంటే, వర్షం పడుతున్నా ఇదే బొగ్గులకుంట మీటింగ్ వస్తుంటే 70 కిలోమీటర్ల దూరం నాకు ఈ బొగ్గులకుంట. అయినా కానీ ఒక్క వారం కూడా మిస్ కాకుండా వచ్చింది నేను. ఎందుకు అంటే సక్సెస్ నాకు కావాలి కాబట్టి. అప్లైన్ ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్ళిన ఫ్యామిలీ యూనియన్, గోక్రౌన్, ఈడిఎస్ ఏ మీటింగ్లు నేను ఎక్కడ కూడా మిస్ చేయలేదు. ఈరోజు చాలా మంది ఆలోచన చేస్తుంటారు, ఈరోజు ఫ్యామిలీ యూనియన్ మీటింగ్ ఉంది కదా రండి అంటే. ఫ్యామిలీ యూనియన్ మీటింగ్ రాకపోతే ఏమవుతుంది అంటే ఏం కాదు. నేను 100% చెప్తున్నా, మీరు ఫ్యామిలీ యూనియన్ మీటింగ్ రాకపోతే ఏమి కాదు మీ జీవితంలో మార్పే రాదు. ఇప్పుడు ఎట్లా జీవితం ఉందో గట్లాంటి కష్టాలు పడుకుంటే ఇంకో 10 ఏళ్ళు బతుకుతాం. ఇంకా ఏం మారదు. ఇక
ఒకవేళ నీకు మార్పు కావాలి అనుకుంటే ఫ్యామిలీ యూనియన్ మీటింగ్ రా. 5200 కోసం ఆలోచన చేస్తున్నామో నీ జీవితం మారడానికి అక్కడ ఒక మంచి పూల బాట దొరుకుతుంది, నీకు ఒక ఆలోచన దొరుకుతుంది ఎట్లా మారాలి అని. నమ్మకం వస్తేనే నువ్వు బిజినెస్ చేయగలుగుతావు. ఈరోజు సింహాచారి అనేటువంటి వ్యక్తి ఉన్నాడు ఇక్కడ ఈ ప్లాట్ఫామ్ మీద నిలబడ్డాడు అంటే ఒక నమ్మకంతో. ఎందుకు అంటే నాట్లాంటి వ్యక్తులు ఇక్కడ సక్సెస్ అవుతున్నప్పుడు నేను ఎందుకు సక్సెస్ కాను అనేటువంటి ఒక ఆలోచనతో. ఎస్ ఆర్ నో? సో అదే ఆలోచన మీకు కూడా రావాలి అనుకుంటే 100% రండి. ఇక్కడ ఇంతమంది ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు, ఇది ఎస్ ఆర్ నో కన్ఫర్మేషన్ కోసం అక్కడికి రండి. ఎంతమంది జీవితాలు మారుతున్నాయి మీరు అక్కడ చూడవచ్చు. ఈరోజు ఇదే సింహాచారి ఒకప్పుడు ఇదే బొగ్గులకుంట హాల్కి సెకండ్ హ్యాండ్ బైక్ మీద వస్తుండే. ఒక వ్యక్తి దగ్గర బైక్ కూడా లేదు నా దగ్గర కొన్ని రోజులు. బైక్ కూడా కంపెనీలో ఒక వ్యక్తి అమ్ముతుంటే సెకండ్ హ్యాండ్లో 15,000కు ఆ 15,000 కూడా 3 ఇన్స్టాల్మెంట్లలో ఇచ్చి తీసుకున్నాను. అదే బైక్ మీద ఇదే బొగ్గులకుంట మీటింగ్ హాల్కి వస్తుండే. కానీ ఒక 5-6 సంవత్సరాల తర్వాత జీవితం చూడండి, అదే బొగ్గులకుంట మీటింగ్ హాల్కి ఈరోజు మెర్సిడీస్ బెంజ్ కార్లో రావడం జరిగింది. చాలా మంది ఎక్కించి ఎగతాళి చేసిర్రు, నీ ముఖానికి ఇల్లు కడతావా, నీ ముఖానికి కారు కొంటావా అని చెప్పేసి చాలా మంది ఎగతాళి చేసిర్రు. ఈరోజు ఎగతాళి చేసిన వ్యక్తులు అక్కడే ఉన్నారు. కానీ ఈరోజు నేను వాళ్ళ మాటలు పట్టించుకోకుండా పని చేయడం వల్ల మేడ్చల్ లోపల 1,50,00,000 అపార్ట్మెంట్ లోపల ఒక ఫ్లాట్ తీసుకోవడం జరిగింది. నా దగ్గర ఇప్పటికి కూడా బైక్ లేదు, కానీ 2 కార్లు ఉన్నాయి. ఒకసారి ఆలోచన చేయండి, 2 కార్లు ఉన్నాయి. 5 సంవత్సరాలు అవుతుంది ఒక కారు కొనుక్కొని పాతగా అయిందని మొన్ననే బెంజ్ కారు కొనుక్కున్నా. బయట నంబర్ ప్లేట్ కూడా రాలేదు, ఎల్లో ప్లేట్ మీదే ఉంది, చూసుకోండి పోయి. నాదే కారు అది. నేను గొప్పగా గర్వంగా చెప్పట్లేను. నా అట్లాంటి నార్మల్ పర్సన్ నుంచే ఈ పని అయ్యింది అంటే మీ అట్లాంటి వ్యక్తుల నుంచి ఎందుకు కాదు అని ఆలోచన చేయమంటున్నాను. ఎస్ సార్ అవుతుందా కాదా? సో ఈ పని చేయడానికి మరి కారణం ఎక్కడ అంటే ఒక బీజం మొదలైంది ఎక్కడ అంటే పెద్ద మీటింగ్లోనే. ఈరోజు మా పిల్లలు ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుతున్నారు. 30,000 రూపాయల ఫీజు కట్టడానికి ఇబ్బంది పడే వ్యక్తులం ఈరోజు ఇంటర్నేషనల్ స్కూల్లో చదివిస్తున్నాం పిల్లల్ని. మా భార్య బంగారం కొనుక్కుంది అనే ఒకప్పుడు 20,000 రూపాయలు వేరే వాళ్ళ దగ్గర పెట్టి తీసుకొస్తే ఈరోజు మా భార్య దాదాపు 8 తులాలు 10 తులాల బంగారం కొనుక్కుంది. ఒకసారి ఆలోచన చేయండి, జీవితం ఎంత మారింది. మీరు కూడా ఈరోజు ఫ్యామిలీ యూనియన్ మీటింగ్కి వచ్చి మీరు ఒక డిసిషన్ తీసుకొని కనుక పనిచేస్తే 2030 వచ్చే వరకు ఈ బయట ఉండేటువంటి నార్మల్ కార్ ప్లేస్లో ప్రతి ఒక్క వ్యక్తి కారు మర్సిడీస్ బెంజ్ కారు ఉంటుంది. లగ్జరీ కార్ కావాలా? కావాలా? గట్టిగా కావాలా? కావాలి అంటే 9, 10, 11 ఫ్యామిలీ యూనియన్ మీటింగ్ రావాలి. వస్తారా? వస్తారా? వచ్చిర్రు అనుకోండి, ఒక 5 సంవత్సరాలు నిలబడి పనిచేయండి. 5 ఫ్యామిలీ యూనియన్ మీటింగ్లు, 5 సంవత్సరాలు ఫ్యామిలీ యూనియన్ మీటింగ్ అటెండ్ చేయండి. ఆటోమేటిక్గా బయట మీకోసం లగ్జరీ కార్ రెడీ అయి ఉంటుంది. ఓకేనా? పక్కానా? కలుద్దామా ఫ్యామిలీ యూనియన్ మీటింగ్ లో? కలుద్దామా? థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ బ్యాక్ టు ద